ప్రతీకార రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉన్నాయి. దాంట్లో సాక్షి తాజాగా ప్రొజెక్ట్ చేసినటువంటి అంశం వేమూరు దగ్గర గ్రామ వాలంటీర్ మీద టీడీపీ కార్యకర్తలు మహిళలతో దాడి చేయించి కొట్టిన ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం చెంపాడులో చోటు చేసుకుందట. రెండోది పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో పాటు రోడ్డు నిర్మాణం కోసం వేసిన శిలాఫలకం దిమ్మెను పగలగొట్టారని, మరొక వైపును చూస్తే పల్నాడు జిల్లా నాదెళ్ల మండలం కనవర్రులో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించడం, స్థానికులు వారించడంతో వైఎస్ఆర్ విగ్రహానికి టీడీపీ కండువాలు కప్పారు. అట్లాగే మరొక వైపును చూస్తే ఒంగోలులోని వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి బీసీ నాయకుడు ఇంటి మీద టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు. టీవీ మెకానిక్ షాప్ మీద దాడి చేసి టీవీలను పగలగొట్టారు. బాధితులు చెప్తున్న లెక్క ప్రకారం నగరానికి చెందిన షేక్ కాదర్ బాషా కర్నూలు రోడ్లోని వర్మ గ్రాండ్ ఎదురుగా టీవీ మెకానికల్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆయన సంతనోత్తర పాటు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి వ్యవహరించారు. 5 రోజుల నుంచి 100 అపరిచిత వ్యక్తులు ప్రతిరోజు షాప్ దగ్గరకు వచ్చి భాషా కోసం విచారించి వెళ్తున్నారు. ఆదివారం ఆయన తన సమీప బంధువు వంశీని షాప్లో కూర్చోబెట్టి భోజనానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అపరిచిత వ్యక్తులు షాపులోని టీవీలను పగలగొట్టి వంశీపై కర్రలతో దాడి చేశారు. చంద్రబాబు జై టీడీపీ జై అని నినాదాలు చేశారు. నినాదాలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. భాషను చంపుతామని, ఆయన వదిలిపెట్టేది లేదని హెచ్చరించి వెళ్లారు అనేది సాక్షి రాసుకొచ్చింది. అట్లాగే ఒంగోలుకు చెందిన కొమ్మనబోయిన నాగేశ్వరరావు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో శివాలయం కమిటీలో సభ్యుడిగా వివరించారు. వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ నగరాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మరాఠీపాలెంలోని ఆయన నివాసం మీద శనివారం అర్ధరాత్రి టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆ సమయంలో నాగేశ్వర ఇంట్లో నిద్రపోతున్నారు. ఇరుగు పొరుగు వారు గట్టి కేకలేయడంతో టీడీపీ కార్యకర్తలు పారిపోయారు. టీడీపీకి చెందిన పెరుగు చిరంజీవి మరో 2 వ్యక్తులు విధ్వంసానికి పాల్పడినట్టు బాధితులు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మరేపు చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం పీవీపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు అప్పలరాజు జేసీబీతో రోడ్డుకు అడ్డంగా గోతులు తవ్వించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన నీలమ్మ ఆమె కుమారుడు అడ్డుకోవడంతో అమ్మే దాడి చేయించి గాయపరిచారు. బాధితురాలు నీలమ్మ మాట్లాడుతూ పీవీపురంలో 38 సెంట్ల ప్రభుత్వ బండిదారి భూమి ఉందని తెలిపింది. ఈ దారి గుండా రైతులు తమ పొలాలకు వెళ్లేవారు. ఈ భూమిని టీడీపీ నాయకుడు అప్పలరాజు ఆక్రమించుకో గతంలో గ్రామస్తులు కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్, మండల సర్వేయర్, పోలీసుల సమక్షంలో సర్వే చేయించి ప్రభుత్వ భూమిగా గుర్తించి రైతుల సౌకర్యార్థం బండి రహదారిగా ఏర్పాటు చేశారు. ఆదివారం టీడీపీ నాయకుడు అప్పలరాజు తన అనుచరులతో కలిసి జేసీబీతో రోడ్డుకు అడ్డంగా గోతులు తవ్వడంతో నీలమ్మ అడ్డుకుందన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మరొక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో తాజాగా ఓ సంఘటన చోటు చేసుకుందని, తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు పంచాయతీకి చెందిన ముచ్చింగారు నరసయ్య ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం పార్కు కోడూరు పంచాయతీ వెంకటేశ్వరపాలెంకి చెందిన నరసయ్య, శాంతి దంపతులు వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు ఇటీవల జరిగిన వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారని విడమేత స్థానిక టీడీపీ కార్యకర్తలు కక్ష పెంచుకున్నారు. శనివారం రాత్రి పామంజి రఘు, అక్కంగారి చిన్న, నాగూరు, ఆవుల గణేషు తదితరులు నరసయ్య దంపతుల మీద దాడికి దిగారు. వాళ్ళ నివాసం మీద దాడి చేసి ఆటో బైకులను ధ్వంసం చేశారు. బాధితులు ఆదివారం పోలీసులకు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమపై దాడి జరిగిన వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు.